దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా 4వ వీడియో. ఇందులో మూడో వీడియోలో ఏ విషయమైతే మాట్లాడుకున్నామో అన్నీ ఎరిగిన దేవుడు. అదే అంశం గురించి మాట్లాడుకుందాం. ఇది రెండవ భాగం. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చినారు. అతను గ్రుడ్డివాడు, మూగవాడు. అతనికి దయ్యం పట్టింది. యేసుక్రీస్తు అతన్ని స్వస్థపరిచిండు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. కానీ అక్కడున్న పరిసయ్యులు ఏమంటారంటే, వీడు దయ్యం పట్టినవాడు, అందుకే దయ్యాన్ని ఎల్లగొట్టగలుగుతున్నాడు అనే మాట మాట్లాడతారు. అప్పుడు యేసుక్రీస్తు గురించి అక్కడ ఒక మాట రాసింది. ఏమనంటే యేసుక్రీస్తు గురించి ఏమనంటే, అతడు వారి ఆలోచనలను ఎరిగి అని రాస్తూ ఈ మాట చెప్తాడనమాట యేసుక్రీస్తు. ఏమనంటే, దయ్యం నిన్ను ఎట్లా ఎల్లగొడతది? ఎవరైనా తన రాజ్యాన్ని తను కూల్చుకుంటారా? అని వాళ్ళకి ఇవ్వాల్సిన జవాబు ఇచ్చేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది అంటే, వర్తమానం ఎరిగిన దేవుడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో, మనం ఏం ఆలోచిస్తున్నామో ఆయన ఎరిగిన దేవుడు. నీకేం తెలుసు నా సమస్య అని మనం ఒక మనిషితో అనగలుగుతామేమో కానీ, యేసుక్రీస్తుతో ఆ మాట మనం అనలేం. ఎందుకంటే ఆయన ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నావో ఆయన ఎరిగిన దేవుడు, సమాధానాన్ని కూడా ఇవ్వగలిగిన దేవుడు. రెండవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో గమనిస్తే అక్కడ ఫిలిప్పు అనే ఒకతను ఉన్నాడు. అతను తన స్నేహితుడైన నతనీయేలు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అంటాడు, మెస్సియా నువ్వు కనుగొన్నాను, యూదులందరూ మెస్సియా వస్తాడని వెయిట్ చేస్తూ ఉన్న దినాలని, అంటే చూపిస్తారా అని తీసుకెళ్తాడు. వాళ్ళు అట్లా వస్తూ ఉంటే యేసుక్రీస్తు వాళ్ళని చూసి అంటాడు కదా, ఇగో నతనీయేలు గురించి అంటాడు, ఇతని యందు ఏ కపటము లేదు అని మాట్లాడతాడు. ఈ విషయం విన్న నతనీయేలు అంటాడు, నేను నీకెట్లా తెలుసు? అంటే నతనీయేలు గురించి యేసుక్రీస్తు అంటాడు, నువ్వు ఫిలిప్పు నీ దగ్గరికి రాకముందే నువ్వు చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడే నేను నిన్ను చూసిన అని మాట్లాడతాడనమాట. అంటే యేసుక్రీస్తు మన గతాన్ని ఎరిగిన దేవుడు అనే విషయం మళ్ళీ స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. నీ గతం ఏమయ్యానా అయి ఉండొచ్చు, ఏదో తప్పిదం చేసి ఉండొచ్చు, ఆ అపరాధ భావన నిన్ను పీడిస్తూ ఉండొచ్చు, నేను చాలా తప్పు చేసినా నువ్వు ఫీల్ అవుతా ఉన్నావేమో. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ గతం ఆయన చేతిలో పెట్టగలిగితే, క్షమించమని ఆయనను అడిగితే ఆయన త్రోసివేయడు, క్షమిస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం, లేదా మత్తయి సువార్త 17, 22, 23 వచనాలు, ఇంకా మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు మనం గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు అంటాడు కదా, తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరికి ఏ మనిషి భవిష్యత్తును గురించి మనం చెప్పలేం. మన చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ఆయన దేవుడు కనుక ఆయన అంటాడు, ఇగో నన్ను పట్టుకుంటారు, అప్పచెప్పబడతాను, నన్ను చిత్రహింసలు పెడతారు, కోడాలతో కొడతారు, శిలువ పైన ఎక్కిస్తారు, నన్ను చంపేస్తారు, అయితే నేను 3వ దినాన ఖచ్చితంగా లేస్తాను అంటాడనమాట. అయితే ఆయన తప్పు చేసినందుకు ఆయన శిక్షించబడలేదు. ఆయన పరిశుద్ధుడు. కానీ మన పాపము నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. మన పాపాన్ని తన మీద వేసుకొని శిక్షను అనుభవించాడు అని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. అయితే ఎవరైతే ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని, అంటే మళ్ళీ లేచింది కదా, దాన్ని నమ్మి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతారో వారిని క్షమించి పరలోకాన్ని ఇవ్వగల సామర్థ్యం ఆయనకుంది. ఈ 3 సన్నివేశాల్లో మనం గమనిస్తే ఆయన మన గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఎరిగిన దేవుడు. మనం చింతించాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో నువ్వు చింతపడతా ఉన్నావో నీ చింత యావత్తు ఆయన మీద వేయమని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. రేపటిని గురించి చింతించొద్దు, ఆయన మీద ఆధారపడు. నేను జ్ఞానిని కదా, నాకంతా తెలుసు అనొద్దు. ఆయన నడిపింపును కోరుకో. ఏం చేయాలో అడుగు, ఆయన స్పష్టంగా నీకు నడిపింపును అనుగ్రహిస్తాడు, గమ్యాన్ని ఖచ్చితంగా చేరుస్తాడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. మా చింత యావత్తు మేము మీద ఇస్తున్నాం తండ్రి. మా వర్తమానం ప్రభువా, మా గతమే కానీ మా భవిష్యత్తే కానీ మీ చేతికి అప్పచెప్తున్నాం. మీకు ఇష్టకరంగా మేము జీవించటకు సహాయం దయచేసి మమ్మల్ని గమ్యానికి చేర్చమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వర్తమానాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అని మీకు అనిపిస్తే షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. వందనాలు.